నందుకు మనందరికీ ఎంతో ఆనందం. గట్టిగా మీ కరతాళధ్వనులతోటి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మీ కరకమలాల మీదుగా కళాకారులకి, వివిధ రంగాల్లో నిపుణులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన కళారత్న పురస్కారాల ప్రదానం. మొట్టమొదట ఆచార్య మన్నవ సత్యనారాయణ గారిని వేదికొచ్చి పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా మనవి. గుంటూరు జిల్లా నుంచి సాహిత్య విభాగంలో ఆచార్య మన్నవ సత్యనారాయణ గారు. తర్వాత పేర్లు కూడా మనవి చేస్తాను సిద్ధంగా ఉండటం కోసం. డాక్టర్ ఆర్య పద్మనాభరావు గారు, డాక్టర్ నాగభైరవ, తీయగూర సీతారామిరెడ్డి, డాక్టర్ దామెర వెంకట సూర్యారావు. ఈ ఐదుగురు సిద్ధంగా ఉండండి సార్. మొదట ఆచార్య మన్నవ సత్యనారాయణ గారు. సాహిత్యంలో వారు చేస్తున్నటువంటి కృషికి గాను వారు నిజానికి విజువల్లీ ఛాలెంజ్డ్ అయినప్పటికీ సాహిత్యం పట్ల ప్రత్యేకమైనటువంటి మమకారంతో ఒక ప్రొఫెసర్గా విశిష్టమైనటువంటి భూమికను పోషించిన పెద్దలు ఆచార్య మన్నవ సత్యనారాయణ గారు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. పురస్కారం స్వీకరించడానికి ముఖ్యమంత్రి గారు తమ యొక్క ఆదరణతోటి వారిని సత్కరిస్తారు. రండి సత్యనారాయణ గారు, స్వాగతం మీకు. ప్రత్యేకమైనటువంటి రీతిలో వారికి సత్కరిస్తూ ఉన్నారు. గట్టిగా ఉండాలి కరతాళ ధ్వనులు పెద్దలారా. రెండో కళారత్న పురస్కారం డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు గారు. ఆకాశవాణి దూరదర్శన్కి సంబంధించి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా సమున్నత పదవిలో విశిష్ట భూమిక పోషించారు. అనేక అద్భుతమైనటువంటి అవధానాలు చేశారు, పుస్తకాలు వ్రాశారు గౌరవనీయ డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు గారు. మీడియా అంతటికీ కూడాను గర్వకారణమైనటువంటి రీతిలో ఎన్నో రకాలైన సేవలు చేస్తున్నటువంటి ఇప్పటికీ కూడాను విశేషంగా ముఖ్య భూమికతోటి పోషిస్తున్నారు సాహిత్య రంగంలో. వారి యొక్క పాత్ర అనుపమానం. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు ప్రకాశం జిల్లా నుంచి సాహిత్య విభాగంలో పురస్కారం అందుకోవడానికి ముందుకు వస్తున్నారు. డాక్టర్ నాగభైరవ. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు సాహిత్య విభాగంలో ప్రకాశం జిల్లా నుంచి ఈ పురస్కారం స్వీకరిస్తూ ఉన్నారు. తర్వాత తీయగూర సీతారామిరెడ్డి గారు బాపట్ల జిల్లా నుంచి సాహిత్య విభాగంలో పురస్కారం స్వీకరించబోతూ ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు శాలువతో సత్కరించారు. హంసను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బహుకరిస్తూ ఉన్నారు. అలాగే కందుల వారు కూడా సత్కరిస్తూ ఉన్నారు ప్రత్యేక అంగవస్త్రంతో. డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు విశాఖపట్నం జిల్లా నుంచి పెద్దలు సాహిత్య విభాగం నుంచి పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురస్కారాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైంది ఈ హంస పురస్కారం. అటువంటి పురస్కారాన్ని స్వీకరిస్తున్నటువంటి పెద్దలు దామెర వారు. తర్వాత రాళ్లపల్లి విఎస్ సుందరం గారు, ఆర్వీఎస్ సుందరంగా సుప్రసిద్ధులు వారు. సాహిత్య విభాగం నెల్లూరు జిల్లా నుంచి ఈ పురస్కారానికి ఎంపికైనటువంటి పెద్దలు ఆర్వీఎస్ మాస్టర్ గారు. ఒక సాహితీకారుడిగా సాహిత్య రంగానికి సంబంధించి వివిధ పార్శ్వాలలో తన ప్రతిభను చాటినటువంటి పెద్దలు ఆర్వీఎస్ సుందరం గారు సత్కారం అందుకుంటున్నారు. తదుపరి చిన్ని నారాయణరావు గారు, మళ్ళీ నెల్లూరు జిల్లా నుంచి సాహిత్య విభాగం చిన్ని నారాయణరావు గారు. గట్టిగా ఉండాలి కరతాళ ధ్వనులు. మీ రౌండ్ వచ్చేటప్పుడు కూడా అలాగే మౌనంగా ఉంటే బాధేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, అభినందిద్దాం పెద్దల్ని. చిన్ని నారాయణరావు గారు. తర్వాత రొక్కం కామేశ్వరరావు గారు గుంటూరు జిల్లా నుంచి సాహిత్య రంగంలో గౌరవనీయ రొక్కం కామేశ్వరరావు గారు ఆకాశవాణిలో అనేక సంవత్సరాల పాటు ప్రోగ్రాం విభాగంలో ఉన్నత స్థాయిలో సేవలు అందించారు రొక్కం కామేశ్వరరావు గారు. వారికి అభినందనలు. పెద్దలు ఇప్పుడు డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మ గారు కర్ణాటక సంగీతంలో గాత్రానికి సంబంధించి. ముందుగా సత్యవాడ సోదరీమణులు వచ్చారు. ఆ సోదరీమణులు ఇద్దరు కూడాను అటు సంగీతము సాహిత్యము రెండింటిలోనూ అనుపమానమైనటువంటి కృషి వారిది. విజువల్లీ ఛాలెంజ్డ్ అయినా కూడా ప్రత్యేకమైనటువంటి రీతిలో వారి పరిశ్రమను ఇప్పటికీ కొనసాగిస్తూ చక్కగా రేడియో కార్యక్రమాలు అన్నీ వింటూ స్పందన తెలియచేస్తూ రేడియోకి అనేక నాటకాలు, కవితలు, కథానికలు రాసినటువంటి గౌరవనీయ సోదరీమణులు సత్యవాడ సోదరీమణులుగా పేరు ప్రఖ్యాతులు గడించారు రఘునాథమ్మ గారు, శ్రీకుమారి గారు. ఆ తల్లులిద్దరికీ వందనాలు. తర్వాత సీనియర్ కళాకారులు లోకనాథ శర్మ గారు, డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మ సీనియర్ మోస్ట్ కళాకారులు. గాత్ర విభాగంలో తమ యొక్క గాత్ర మాధుర్యంతో ఎందరెందరో ప్రశిష్యుల్ని అందంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మాస్టర్ గారు లోకనాథ శర్మ గారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎంపికైనటువంటి పెద్దలు
మన విజయవాడ పట్టణంలో వారు తెలియని సంగీత కళాకారులు ఉండరు. అంత గొప్ప మేధావి సంగీత ప్రాజ్ఞులు గౌరవనీయ డాక్టర్ తాడేపల్లి లోకనాథ్ శర్మ గారు. తరువాత కర్ణాటక సంగీత విభాగంలో హైదరాబాద్ నుంచి ఫ్లూటిస్ట్ వేణుగాన కళాకారిణి డాక్టర్ జయప్రద రామ్మూర్తి గారు ముందుకు వస్తున్నారు సత్కారం అందుకోవటానికి. లోకనాథ్ శర్మ గారికి శుభకామనలు. అందరూ పెద్దలందరూ సత్కరిస్తూ ఉన్నారు. ఇప్పుడు జయప్రద రామ్మూర్తి గారు వేణుగాన కళాకారిణిగా అద్భుతమైనటువంటి ప్రతిభతోటి ప్రభతోటి వారి అమ్మగారి అయినటువంటి ప్రేమారామ్మూర్తి గారి దీవెనలు నిండుగా ఉండి తన యొక్క ఈ ప్రపంచంలో వేణుగాన విద్యలో తనకు తానే సాటి అన్నట్టుగా, నాటి రోజుల్లో నీలా కుంజమణి అని పేరుండేవాళ్ళు మహిళామణులు వేణుగానంలో తక్కువ మంది ఉంటారు. అటువంటి జయప్రద రామ్మూర్తి గారు చక్కటి ప్రతిభతోటి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. మాధవపేది సురేష్ చంద్ర గారు, మాధవపేది సురేష్గా మనందరికీ బాగా చిరపరిచితులు. మన ఈ విజయవాడ పట్టణంలోనే వారి బాల్యము వారి చదువు అంతా సాగింది. నేపథ్య గాయకులుగా వాద్య కళాకారుడిగా ప్రత్యేకమైనటువంటి వారి సేవకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి సత్కారాన్ని అందజేస్తూ ఉంది. తర్వాత హరిరామ్మూర్తి గారు ముందుకు రావాలి. హరిరామ్మూర్తి గారు తర్వాత మహాలింగం గారు పురస్కారం అందుకుంటున్నారు. మేలటూరు భాగవత మేళ కళాకారులు, సీనియర్ కళాకారులు ఇప్పటికీ కూడా ఎక్కడో మేలటూరులో ఉన్నా కానీ ఆ ప్రతిభని ఆ ప్రజ్ఞని చాటుతూ ఆ విద్య పట్ల కూచిపూడి పట్ల ప్రత్యేకమైన అనురక్తితో వారి సేవ కొనసాగిస్తూనే ఉన్నారు. హరిరామమూర్తి గారు సత్కారం అందుకుంటున్నారు. పద్మభూషణ్ డాక్టర్ వేంపటి చినసత్యం మాస్టర్ గారి తొలితరం శిష్యుల్లో ఒకరిగా ఉన్నారు హరిరామమూర్తి గారు, సత్కారం అందుకుంటున్నారు. పద్మమోహన్ గారు ముందుకు వస్తూ ఉన్నారు. సుప్రసిద్ధ కళాకారిణి, ఆంధ్రనాట్య కళాకారిణి దెందులూరి పద్మమోహన్ గారు. డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి యొక్క కృపతోటి అనేక మంది కళాకారులు ఈ ఆంధ్రనాట్యంలో వర్ధిల్లుతూ వస్తూ ఉన్నారు. అందులో ఒకరు దెందులూరి పద్మమోహన్ గారు. కూచిపూడి నాట్య విభాగంలో హైదరాబాద్ నుంచి డాక్టర్ పి రమాదేవి గారు, స్వతహాగా మలయాళీ అయినా కూడా బాపట్లలో పుట్టి పెరిగినటువంటి రమాదేవి గారు కూచిపూడి నాట్యంలో అనుపమానమైనటువంటి సేవలు అందిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి సత్కారం అందజేసింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి విశేషమైన దేవదాసి నృత్యంలో పేరు గడించిన అన్నాబత్తుల మంగతాయారు గారు, అన్నాబత్తుల లీలాసాయి గారు సోదరిమణులు ఇద్దరు ఈ ప్రత్యేకమైనటువంటి సత్కారానికి ఎంపికయ్యారు. చాలా సంతోషం. కనుమరుగవుతున్నటువంటి దేవదాసి నృత్యంలో ఇప్పటికీ ఒకళ్ళిద్దరు నర్తనం నేర్చుకుంటూ ప్రదర్శిస్తున్న వారు ఒకళ్ళిద్దరున్నా నాటి రోజుల్లో ఈ ప్రత్యేకమైనటువంటి కళ ద్వారా నటరాజ రామకృష్ణ గారి పుస్తకాలు స్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. దేవదాసి నృత్యంలో కూడా చాలా చాలా విశేషాలు ఉంటాయని నర్తకులకి బోధించేవారు. ఆ సోదరిమణులు మంగతాయారు గారికి, లీలాసాయి గారికి అభినందనలు. పెయింటింగ్ అండ్ క్యారికేచర్లో హైదరాబాద్ నుంచి ఏవిబిఎస్ ఆనంద్ గారు. శివమ్మ గారు సత్కారం స్వీకరించారు. తర్వాత పెద్దల ఏవిబిఎస్ ఆనంద్ గారు, తొండమాని పురుషోత్తమయ్య గారు శిల్పకళలో సత్కారానికి ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లా నుంచి కళాకారులు. ఇప్పుడు ఆనంద్ గారు ముందుకు వస్తున్నారు. సుప్రసిద్ధ క్యారికేచర్గా ప్రసిద్ధిగాంచారు. అనేక సంవత్సరాలు బాలభవన్లో సేవలు అందించినటువంటి గౌరవనీయ సోదరులు ఏవిబిఎస్ ఆనంద్ గారు సత్కారం అందుకుంటున్నారు. తర్వాత తొండమాని పురుషోత్తమయ్య జక్కన్నగా పేరు ఇప్పుడు అందుకుంటున్న వారు గౌరవనీయ బొబ్బిళ్లపాటి శ్రీ గోపాలకృష్ణ సాయి గారు. నాటక రంగానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎంపిక అయినటువంటి కళాకారులు. ప్రత్యేకమైనటువంటి సేవ, కళాకారుల పట్ల ప్రత్యేకమైన ప్రేమ, అనురక్తి చూయిస్తూ ఉంటారు మా బొబ్బిళ్లపాటి వారు. అందరికీ బాగా అనుకూలమైనటువంటి పెద్దల వారు. షేక్ సైదులు గారు నాటక విభాగం నుంచి ఎంపికైనటువంటి పెద్దలు సత్కారం స్వీకరించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఆ తర్వాత పెద్దలు శ్రీ తొర్లపాటి రాధాకృష్ణమూర్తి గారు ప్రకాశం జిల్లా నుంచి నాటక విభాగం నుంచి ఎంపికైన పెద్దలు. ఆ పిమ్మట నాటక రంగం నుంచి మళ్ళీ శ్రీకాకుళం నుంచి బిరియా చలపతిరావు గారు. పెద్దలందరూ గట్టిగా మీ కరతాళ అందించండి. గౌరవనీయ తొండమాని పురుషోత్తమయ్య గారికి, రాధాకృష్ణమూర్తి గారికి, షేక్ సైదులు గారికి, మన బిరియా చలపతిరావు గారికి. శివమ్మ గారు ఆల్రెడీ పురస్కారం అందుకున్నారు. సిహెచ్ శ్రీనివాసుడు జానపదం డప్పు వాద్య కళాకారుడు ముందుకు రాబోతూ ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి ఎంపికైన డప్పు వాద్య కళాకారుడు శ్రీనివాసుడు గారు. వయసు పైబడినా కూడా ప్రభుత్వం ఎంతో ఆదరణ చూపిస్తున్నందుకు ఆనందంతో పురస్కారం స్వీకరిస్తున్నారు పెద్దలు. ఇప్పుడు శ్రీనివాసుడు గారు సత్కారం అందుకుంటూ ఉన్నారు. వారి తర్వాత పిన్నబత్తిన వెంకటరమణ గారు జానపద గానంలో గుంటూరు జిల్లా నుంచి కళాకారులు ముందుకొచ్చారు.
వెంకటరమణ గారు. తర్వాత సిద్ధంగా ఉన్నారు సోదరులు మిమిక్రీ విభాగంలో పురస్కారానికి ఎంపికైన జీవీఎన్ రాజుగా అందరికీ బాగా చిరపరిచితులు జి వెంకట నరసింహరాజు. దాదాపు 50 సంవత్సరాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా, ఒక వెంట్రలాక్విస్ట్గా, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ విభాగంలో కూడాను ప్రత్యేకమైన అనురక్తితోటి బోధ చేస్తూ ఉంటారు. లోక జగన్నాథ శాస్త్రి గారు అవధానం సాహిత్య రంగం నుంచి అన్నమయ్య జిల్లా నుంచి ఎంపికైనటువంటి పెద్దలు జగన్నాథ శాస్త్రి గారు. మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఇస్తున్నటువంటి అపురూప సత్కారం ఇది. తర్వాత డాక్టర్ బోటపాటి చంద్రమౌళీశ్వర ప్రసాద్ గారు వైద్య విభాగంలో విజయనగరం నుంచి ఎంపికైనటువంటి పెద్దలు చంద్రమౌళీశ్వర ప్రసాద్. బుర్రకథ కళాకారులు గొర్రెల కృష్ణమూర్తి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కృష్ణమూర్తి గారు పురస్కారం అయింది. పప్పుల దేవదాస్ గారు జర్నలిస్టుగా గుంటూరు జిల్లా నుంచి ఎంపికైనటువంటి పెద్దల వారు. పప్పుల దేవదాస్ గారు సత్కారం అందుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మనవి. ప్రత్యేకమైనటువంటి శాలువతోటి అలాగే మరొక కళారత్న అనేటువంటి ఘనమైనటువంటి బిరుదు ఉండేటువంటి అంగవస్త్రము హంస బహుమతిగా అందజేస్తూ ఉన్నారు. డాక్టర్ జాస్తి రంగారావు గారు సామాజిక సేవలో పల్నాడు జిల్లా నుంచి ఎంపికైనటువంటి పెద్దలు జాస్తి రంగారావు గారు. అవింబడ సామాజిక సేవ నుంచే గుంటూరు జిల్లా నుంచి ఎంపికైన పెద్దలు దాక్షిణ్యగా అందరికీ తెలిసిన డాక్టర్ వెంకటేశ్వరరావు తలుపునూరి. సామాజిక సేవలో ఎంపికైన పెద్దల వీళ్ళు. ఆ పిమ్మట ఎన్టీఆర్ జిల్లా నుంచి పోతుల బాలకోటయ్య గారు. బాలకోటయ్య గారు సత్కారం స్వీకరిస్తూ ఉన్నారు. తర్వాత గ్రంథాలయ ఉద్యమకారులు చరిత్ర సంస్కృతి విభాగానికి సంబంధించి కూరాడి చంద్రశేఖర కల్కూర